ఫైనల్ గా స్పైడీ గాడు పెద్ద స్టోక్ ఇచ్చేసాడు భయ్యా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎప్పుడు లేని బండిని నేను వాటర్ వాష్ చేయించడానికి తీసుకెళ్ళా. సరే వాటర్ వాష్ చేసుకున్నాం కదా, ఒక రౌండ్ వేద్దామని స్పీడ్ గా లాగా బర్రన్ సౌండ్ వచ్చి ఆగిపోయింది. ఇంకా చేసేదాని లేక బండిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసి ఈ రోజు మా ఫ్రెండ్ ని రమ్మని చెప్పి బండి పుష్టి ఇచ్చుకుంటా మెకానిక్ షెడ్ కాడికి తీసుకెళ్లిపోయా. మెకానిక్ బండిని చూసి ఒకే మాట అన్నాడు, బ్రో లోపల ఉండే రోలింగ్ బాక్స్ రోలర్ బాగా కుడిపించాము, దేనికి పనికి రాకుండా పోయినాయి అన్నాడు. ఇంకా కొన్ని స్పేర్ పార్ట్స్ చెప్పాడు, అవి తీసుకురావడానికి షాప్ కాడికి వెళ్తున్నాం. పార్ట్స్ చూడడానికి చీమంతున్న బిల్ ఏంది మా 1057 వచ్చింది. ఇంకా బండిని రెడీ చేయించుకునేసా. బిల్లు మొత్తం కలిపి 2057 రూపాయలు అయింది బ్రో. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇంకా స్పైడీ గన్ రెడీ చేసుకునేసి తిరుపతి మొత్తం ఒక రౌండ్ వేసా. కొరదనం బాలేదా? ఇంక ఇంటికి వచ్చేసి నా మీల్ ప్రిపేర్ చేసుకునేసి జిమ్ స్టార్ట్ అయిపోయి ఈ రోజు మన జిమ్ కాకుండా వేరే జిమ్ కు పోతున్నాం. ఇంకా స్పైడీ గాడి మీద ఎక్కడ భయం వేసి మా ఫ్రెండ్ ని పిలిచా. ఇంకా వాడి బండి ఎక్కేసి జిమ్ స్టార్ట్ అయిపోయా. ఇంకా జిమ్ కు వచ్చేసి ప్రీ వర్కౌట్ తాగేసి నా వర్కౌట్ స్టార్ట్ చేసుకున్నా. ఈ రోజు బ్యాక్ వర్కౌట్ ఉంది. బ్యాక్ ఒక 5 వేరియేషన్స్ కొట్టేసి బైసెప్ ఒక 4 వేరియేషన్స్ కొట్టేసి నా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. వర్కౌట్ మధ్యలో ఇలా కథలు తెంగకపోతే మనకు రోజు గడవదు. ఇంకా నా వర్కౌట్ కంప్లీట్ చేసుకునేసి ఫ్లెక్స్ చేసుకునేసి ఇంటికి రిటర్న్ అయిపోయా. గుడ్ నైట్.